హాయ్ అండి అందరికీ. నేను ఒక కొత్త అండ్ మంచి రెండు విషయాలను తీసుకుని వచ్చానమాట. అదేంటంటే బంగారం. యాహూ అనలా ఏమో నాకు తెలీదు, బట్ ఓకే. గవర్నమెంట్ అయితే మంచి మాట, అంటే ఒక నార్మల్ గవర్నమెంట్తో మాట్లాడి సజెస్ట్ చేసి చెప్తే అవ్వంది విషయం. సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ అందరూ టాక్ చేసుకుని జస్ట్ ఆలోచించుకుని ఆ క్యాబినెట్లో అందరూ ఆలోచించుకుని ఇలా చేద్దామని ఒక మాట అయితే అనుకుని రిలీజ్ చేశారంట. బట్ ఇంకా దాన్ని రిలీజ్ చేయడానికి కానీ సైన్స్ కానీ ఏమీ పెట్టలేదు. 10 గ్రాముల బంగారం 20,000కే, 10 గ్రాముల బంగారం 20,000కే. చాలా న్యూస్ ఛానల్స్ చాలా ఛానల్స్ అన్నీ రన్ చేస్తున్నాయి. అలాగే నేను అందులో దీని గురించి ఆపరేషన్ అనుకోండి, సెర్చ్ అనుకోండి, లేకపోతే కుట్లేసాను అనుకోండి, ఏదోటి అది తెచ్చి ఈ న్యూస్ నేను మీకైతే చెప్తున్నాను అనమాట. ఎస్, వాళ్ళు చెప్పింది నిజమే. 20 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం 20,000, కానీ అది 91 అదేంటి 24 క్యారెట్ల బంగారం అంటే కాదు, 22 క్యారెట్ల బంగారం అంటే కాదు, 18 క్యారెట్స్ బంగారం అంటే కాదు. ఈ 3 మాత్రం కాదండి. బంగారం రేటు తగ్గించడానికి ముందు కారణం ఏంటంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయంట. రీసెర్చ్ ప్రకారం దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయంట. ప్లస్ అధికమైన రేటు పలుకుబడి దేనికి ఉన్నాయంటే రెండు థింగ్స్. ఒకటి బంగారం, ఇంకొకటి షేర్స్. ఈ రెండిట్లకి ఎక్కువ ఉందంటండి. ఒకటి స్థలానికి, మరొకటి స్థలాలు, పొలాలు అండ్ ఇది బంగారం. ఈ రెండే ఉన్నాయంటండి, ఒకటి షేర్స్కి, ఒకటి బంగారానికి. అందుకని ప్లస్ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందులోని ద మోస్టెడ్ పీపుల్స్ వేరింగ్ ద బంగారం ఎవరు అంటే ఇండియన్ పీపుల్స్. ఓన్లీ ఇండియన్ పీపుల్స్ అని వచ్చిందంటండి అక్కడ. అబ్బా, ముందు వచ్చేసిందంట మన ఇండియన్ పేరు. అవును, మన వాళ్ళకి పిచ్చి బంగారం అంటే. లేదు అంటానే కొంటా ఉంటారు. ఆడవాళ్ళకి అంత పిచ్చి అనమాట. కాకపోతే ఏంటంటే ఈ పిచ్చి కాస్త దొంగతనాల వల్ల ప్రాణాలు పోవడం, ఇళ్లలోకి వచ్చి దొరబడి కొట్టి మనుషుల్ని చంపడం ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి దీని మీద రీఛార్జ్ చేసుకుని వాళ్ళు తీసుకున్న నిర్ణయం. దీన్ని ఇంకా రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలీదు. మరి ఈ ఇయర్లోనో నెక్స్ట్ ఇయర్లోనో తెలీదు. ప్రజెంట్ అయితే టాక్ అయితే బయటకైతే రిలీజ్ చేశారు అంతవరకు. ఈ దొంగతనాలు చేయడంతో ఈ గవర్నమెంట్ సిబ్బంది దొంగతనాలు జరగకుండా కాపాడాలి అనే నిర్ణయంలో తీసుకుంటే అతి ఖర్చు ఎక్కువ అవుతుందంట. అదేదో దీన్నే సొల్యూషన్ చేస్తే వాళ్ళు బాగుపడతారు, మనం బాగుపడవచ్చు, దేశం కూడా కొంచెం చల్లబడుతుంది అనే ఉద్దేశంతో మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంట. అయితే దీనికి ఈ బంగారానికి ఈ 10 గ్రాముల బంగారం 20,000 అనడానికి ఈ 22 క్యారెట్స్ ఉన్నదో, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఎలా ఉందో 9 క్యారెట్స్ బంగారాన్ని గవర్నమెంట్ మన దృష్టిలోకి తీసుకురాబోతుంది అనమాట. ఇది బిగ్గెస్ట్ న్యూస్. బట్ ఆ బంగారమే, ఆ 9 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాములు 20,000 అంట. మరి అది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ బంగారం అమ్ముకోవడానికి కుదరదేమో నాకు తెలిసి, తాకట్టు పెట్టుకోవడానికి కూడా కుదరదేమో. ఓన్లీ ధరించడానికి, మన కాలాలు అలా దాచుకోవడానికి మాత్రమే పనికొస్తుందేమోనని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టే ఈ బంగారాన్ని రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. సో ఈ బంగారాన్ని రిలీజ్ చేస్తే దొంగతనం చేసేవాడు దొంగతనం ఆపేస్తాడు. దొంగతనం ఎందుకు చేస్తున్నాడు? దాన్ని పట్టుకెళ్ళి ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకుంటే వాడు బాగుపడతాడని వాడు దొంగోడు ఆలోచన. ఈ గవర్నమెంట్ కనిపెట్టింది కదా. సో దాని రేటు కానీ అది అమ్మడానికి కానీ పనికి రాదేమోనని నా ఆలోచన. అయితే ఈ బిస్కెట్ బంగారం 24 క్యారెట్ల బంగారం అండ్ 22 క్యారెట్స్ బంగారం తగ్గించి, అది అలానే ఉంటుంది నాకు తెలిసి, అది అలానే కంటిన్యూ అవుతుంది. ఈ 9 క్యారెట్స్ని వదులుతారు. సో ప్రజలు ఆడవాళ్ళందరూ కొనుక్కుని వేసుకుని ఫ్రీగా ప్రయాణాలు చేయొచ్చు. దానికి ఎంత రేటు పలుకుద్ది, అది అమ్మితే ఎంత రేటో, లేకపోతే తాకట్టు పెడితే పనికొస్తుందో పనికి రాదో, ఒకవేళ అమ్ముకుంటే డబ్బులు వస్తాయో రావో అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా దాని మీద కూడా ఒక మార్క్ ఉంటుంది. మర్చిపోయింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు 22 క్యారెట్స్ మీద 22 క్యారెట్స్ అని ఉంటుంది. తర్వాత 916 అని కూడా ఉంటుంది. ఎందుకంటే 98% దాంట్లో
ప్రెషర్ అనేది ఉంటుంది. ఇది బిస్కెట్ బంగారం మీద ఉన్నది నాకు తెలుసుండి. ఆ బిస్కెట్ బంగారం మీదేమో అచ్చంగా స్వచ్ఛంగా 916 అది ఎక్కువ 22 క్యారెట్సే. అలాగే 18 క్యారెట్స్ మీద కూడా 18 క్యారెట్స్ అని దాని మీద హాల్ మార్క్ ఉంటుంది. అలాగే ఆ మూడిట్ల మీద ఉన్న హాల్ మార్క్ కూడా ఉన్నది మార్కు ఈ 9 క్యారెట్స్ మీదకి ఒక హాల్ మార్క్ తీసుకొస్తారంట. చూడాలి, ఇది హాల్ మార్క్ అనేది ఒకటి తీసుకొస్తారంట. ఇదైతే న్యూస్ నేను క్లియర్గా అండ్ మైండ్ పెట్టి చాలా బాగా ఆలోచించుకున్నాను. బట్ మీకు చెప్పడానికి నాకు ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు అనమాట. ఎనీవే అండి, మేము చూద్దాం. యాహూ అనాలి ఆడవాళ్ళందరూ, ఎందుకంటే 9 క్యారెట్స్ వస్తుంది. అందులో 10 గ్రాముల బంగారం. 18 క్యారెట్స్ చాలామంది కొనరు కదా, ఈ 9 క్యారెట్స్ కొంటారంటారా? మేబీ ఈ 9 క్యారెట్స్ మీద 22 క్యారెట్స్ అని ముద్ర ఏమైనా వేస్తారా తెలీదు. అది ఎటువంటి బంగారం ఏంటి అసలు ఏంటి అనేది ఇంకా క్లారిటీగా తెలీదు. బట్ 9 క్యారెట్స్ బంగారం అనేది రిలీజ్ చేయడం గవర్నమెంట్ జరిగింది. ఇదైతే వాస్తవం. ఇంకా వాళ్ళల్లోనే రిలీజ్ చేశారు, బయటికి ఇంకా లేదు. అది ఇంకా రెడీ చేయాలేమో, ప్రాసెస్ ఏమో ఇంకా ఓపెన్ చేయలేదు. బట్ టాక్ అయితే బయటకైతే వచ్చింది. అబ్బా, నాకు ఈ వీడియో చేయాలని అనిపించింది, అందుకే చేశాను. నేను ఆ వీడియో చూడగానే నాకు భలే అనిపించేసింది. అంటే టైటిల్ వేశారు కదా 20,000కి 10 గ్రాముల బంగారం అని. 20,000కి 10 గ్రాములు ఎవడన్నాడు అబ్బా ఇచ్చేవాడు అని అనుకున్నాను. బట్ ఓపెన్ చేయగానే చూస్తే మ్యాటర్ అంతా పెద్ద ప్రాసెస్లో ఉంది. సో చూద్దామండి, అది రేటు ఎలా పలుకుతుంది, దానికి ఏ వాల్యూ ఉంటుంది, ఎంత వాల్యూ ఉంటుంది అనేది మనం చూడాలి. ఎనీవే కొంచెం గవర్నమెంట్ ఆలోచిస్తే మంచిదే. కాకపోతే మళ్ళీ ఇందులో తప్పదలో ఏం పెట్టకుండా ఉంటే అంతే చాలా, అంతకుమించి ఇంకేమీ లేదబ్బా. ఈ రోజుల్లో కొంతమంది తిని ఉంటాకే చాలే అనుకుంటున్నారు, కొంతమంది ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉండాలనుకుంటారు, ఇంకా కొంతమంది ఎంత సంపాదించినా సంపాదించాలనుకుంటారు, ఇంకా కొంతమంది నా పిల్లలకి నాకు తిని ఉంటే చాలే అని అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారంటే గ్రేట్ అబ్బా. మెయిన్ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రాఫిట్స్ మీద ఎక్కువ షేర్స్లో అన్నీ వెళ్తున్నాయని దాన్ని కూడా తగ్గిస్తారంట. ఈ షేర్స్ స్థలాలు పొలాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా తగ్గిస్తారంట, మరి తెలీదు. సరే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని నేను అడగను, ఎందుకంటే మీరు చూడలేదు అబ్బా. బాయ్.